డ్రాగన్ ఫ్రూట్కి గాల్లో వేర్లు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారా? ఎస్, డ్రాగన్ ఫ్రూట్కి గాల్లో కూడా వేర్లు వస్తాయండి. మీరు మన ఛానల్లో మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రాగన్ ఫ్రూట్స్ గురించి అన్ని అప్డేట్స్ అందుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని వేర్లు అండి. ఎస్, భూమిలో పెట్టినప్పుడు భూమిలోకి ఏ విధంగా అయితే వేర్లు వెళ్తాయో డ్రాగన్ ఫ్రూట్కి గాల్లో కూడా వేర్లు వస్తాయండి. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి జనరల్గా పిల్లర్ సహాయం కానీ, పోల్ సహాయం కానీ, లేదంటే కర్రల సహాయం కానీ ఎందుకు ఇవ్వాలంటారంటే దీనికోసమేనండి. చూడండి, అక్కడ ఆల్రెడీ పైకి వెళ్ళింది అది వేర్లతోటి, బరువు ఎక్కువ కిందికి పడిపోయిందండి. పిల్లర్కి ఏ విధంగా అయితే అతుక్కొని ఉన్నాయో చూడండి, అవన్నీ కూడా ఇప్పుడు ఆ కింద పడడం వల్ల ఆ షేప్లో వచ్చేసాయండి. ఇక్కడ చూడండి, కర్ర సపోర్ట్ ఉండడం వల్ల కర్రకు వచ్చింది. ఇక్కడ చూడండి, పైనుంచి కిందికి పడింది అది ఆల్రెడీ, అంటే పైన ఆల్రెడీ అది అతుక్కొని ఉన్నప్పుడు వచ్చిన వేర్లు అండి. బరువు ఎక్కువ అయ్యేసరికి కింద పడిపోయింది. కింద నుంచి మీద దాకా కనిపిస్తున్నాయి అన్ని వేర్లేనండి. సో డ్రాగన్ ఫ్రూట్ మీరు సాగు చేయాలన్న ఆలోచన మీకు ఉంటే తప్పకుండా మియాపూర్ ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గాల్లో వేర్లు రావడం వల్ల అత్యధిక దిగుబడి పొందొచ్చండి. అలా వేర్లు రావాలి అంటే పోల్స్ కానీ, కర్రలు కానీ సహాయం ఇవ్వాలండి. గాల్లో ఉన్న తేమను కూడా తీసుకుంటుందండి.